మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధ దినము హోలీ సండే ఆరాధన దినమున ఉదయకాలంలో మీకందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలను. అందరికీ వందనాలండి, దేవునికి స్తోత్రాలు. ప్రభు వలన ప్రేమింపబడిన పరిశుద్ధ సహోదరులారా, యేసయ్య ప్రేమ మారనిది, వీడనిది, మరువలేనిది, నిరంతరము నిలిచినది. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఎటువంటి ఘనమైన కార్యాలు చేయకపోయినా తనకు బుద్ధి వచ్చినప్పుడు, తను కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఇబ్బంది లోయలో కొనసాగుతూ ఉన్న పరిస్థితుల్లో మంచి ఆలోచన, తండ్రి ప్రేమను గుర్తు ఎరిగి ఆ ప్రేమను బట్టి తండ్రి చెంతకు వచ్చినాడు, నడుచుకుంటూ వచ్చాడు. దూరం నుండి ఆ తండ్రి చూచి కుమారుని మీద మహా కనికరం వచ్చింది. పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కుమారుడు, అయ్యా, అబ్బా, తండ్రి యేసుబా, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశానయ్యా. ఇక మీదట నీ కుమారుడను అనిపించుకోవటానికి యోగ్యత నాకు లేదయ్యా, నన్ను మన్నించు అన్నాడు. అయితే ఆ తండ్రి తన పనివారిని ఆ కుమారునికి పరిచర్య చేయడానికి ఆజ్ఞాపించాడు. ప్రశస్త వస్త్రాన్ని త్వరగా తెచ్చారు. చేతికి ఉంగరము, పాదాలకు చెప్పులు, చక్కటి విందు భోజనాన్ని ఆ తండ్రి తన దగ్గర ఉన్న వారికందరికీ ఏర్పాటు చేశాడు. మనము తిని సంతోషపడదాము. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులమని అనుకునేవారి కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఈ లోకములో ఒక శిశువు జన్మించాలంటే ఆ కుమారుడు ఏడ్పుతోనే ఆ శిశువు జన్మిస్తుంది. అలాగే ఒక పాపి పుట్టాడని అర్థం. ఒక శిశువు జన్మించాడంటే ఒక పాపి పుట్టాడని. అయితే పాపములో పుట్టిన మానవుడు ఏడుపు ద్వారా నేను పుట్టాను అనే ఒక సందేశాన్ని అందిస్తాడు. అయితే తను పెరుగుతూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు
రక్తము ద్వారా, ఆయన మాటల ద్వారా తన హృదయము తెరవబడి, నేను పాపిని, నాకు ప్రాయశ్చిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తే అని తన పాపాల విషయమై పశ్చాత్తాపపడితే, తన పాపాల విషయమై దుఃఖపడితే, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, కన్నీటితో ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటే, అప్పటి నుండి ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడు. ఆత్మ సంబంధముగా అతనికి క్రొత్త జన్మ. అది దేవుని మూలముగా పుట్టిన అనుభవం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడు. మనమందరం కూడా పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారము. ఎవరైతే వారి పాపాల విషయంలో పశ్చాత్తాపపడరో, పాపాలను ఒప్పుకొనరో, పాపాల విషయమై దుఃఖపడరో, కన్నీరు విడువరో, వారు దేవుని గర్భమున జన్మించలేరు. కొత్త జన్మ అనుభవం వారికి లేదు. పాపాల విషయంలో చనిపోవడం అనగా వాటి విషయమై పశ్చాత్తాపపడి, దుఃఖపడి, ఏడ్చి, వాటన్నిటినీ ఒప్పుకొని ప్రభు సన్నిధిని పరిశుద్ధమైన తీర్మానం చేయటం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అనగా పాపాల విషయంలో దుఃఖపడువారు, పశ్చాత్తాపపడువారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసు ప్రభు ఒక పరిసయ్యుని ఇంట భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ప్రభు పాదాలు తడిపింది. భయంకరంగా ఏడుస్తుంది ఆమె. ఆమెను ఎవరూ ఏమీ అనలేదు. పరిశుద్ధాత్మ ప్రసన్నతకి ఆమె లోబడి హృదయం బద్దలైపోయి తన పాపాల విషయంలో కన్నీరు మున్నీరై ప్రభు సన్నిధిలో ఆయన పాదాలను కన్నీటితో తడిపింది. ప్రియమైన సహోదరులారా, మీరు చేసిన పాపాల విషయంలో, మనం చేసిన పాపాల విషయంలో కన్నీటితో ప్రభు దగ్గర ఒప్పుకొనిన అనుభవాలు మనకు ఉండాలి. ఎంతగా పాపాల విషయంలో కన్నీరు విడిచి ప్రభు దగ్గర ఒప్పుకుంటామో నిజముగా వారి హృదయము జీవజల నదుల ప్రభావంతో నింపబడుతుంది. వారి హృదయంలో నుండి శాంతి సమాధానాలు దావానములా ప్రవహిస్తాయి. లోకములో వేరే వేరే వాటి కోసం మనుషులు కన్నీరు విడుస్తారు, ఏడుస్తారు. వారి ఆశలు నెరవేరలేదని, వారి కోరికలు తీరలేదని, వారికి సహాయము దొరకలేదని
మరేదో లోక సంబంధమైన వాటి కోసం కన్నీరు మున్నీరై వెక్కి వెక్కి ఏడుస్తూ గుండెలు బాదుకుంటుంటారు గాని లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగచేస్తుంది, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగా పాపాల విషయంలో దుఃఖపడి కన్నీరు విడిచి గుండెలు బాదుకుని, ప్రభువా నేను పాపాత్ముడనయ్యా, పాపాత్మురాలనయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, మీ రక్తముతో కడగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నాలో మంచితనం లేదయ్యా, నాలో నీతి లేదయ్యా, నీచాతి నీచమైన చచ్చిన కుక్క కంటే హీనమైనది నా బ్రతుకు, మిమ్మల్ని తండ్రి అనడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, మీరు గనుక నన్ను క్షమిస్తే ఏదో మిగిలిన జీవితకాలం మీ సన్నిధిలో, మీ పేరట, మీ సరౌండింగ్లో, మీ సరిహద్దులలో చిన్న ఏదో కాగితాలు, చిట్టు కాగితాలు, పడిపోయిన కాగితాలను ఎత్తుకొని బతుకుతానయ్యా, నాకేం వద్దయ్యా. ఈ కుమారుడు కూడా మీ కూలివారిలో నన్ను ఒకనిగా పెట్టుకో, ఎందుకనగా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నా జీవితం ద్వారా మీకు ఎంతో అవమానం కలిగింది, కనుక నేను మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ కుమారుని ఆత్మ ఉంది కాబట్టి తండ్రి అని పిలవాల్సి వస్తుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో, ప్రభు సరౌండింగ్ లో ఏదో చిత్తు కాగితాలు, కురుకురే కాగితాలు ఇవన్నీ విశ్లేషింటారు పిల్లలు, అవి ఏరుకొని బయట పారేసిన, అది దొరికినా నాకు చాలు అనుకుని ఆ మనస్సు పరిపూర్ణముగా పాపాలు ఒప్పుకున్న వారి జీవితం. కానీ అటువంటి వారు బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవారని ప్రభు చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పి, అయినను పరలోక రాజ్య విషయమై తనను తానే తగ్గించుకుని వారు అతని కంటే గొప్పవారు అని చెప్పాడు. పరలోక రాజ్య విషయమై తమ్మును తాము తగ్గించుకునేవారు, మారుమనసు పొందిన వారు పరిచర్య చేయడానికి సిద్ధమైన మనస్సు కలిగి ఉంటారు. సరిగా మార్పు లేని వారు ఏ పరిచర్య కూడా చేయరు. ప్రభు చిత్తమైతే ఈరోజు ఆదివారం పరిచర్య గురించి ఇంకా కొన్ని విషయాలు మందిరంలో వినబోతున్నాము. ప్రియమైన సహోదరులారా, ఏదో కూలి పని చేసుకుంటానయ్యా, కూలి వారిలో ఒకనిగా పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఏ యోగ్యత లేదు, నేను అర్హును కాదయ్యా. కానీ తండ్రి కుమారుణ్ణి అలా చూడలేదు. కుమారుణ్ణి కుమారుడుగానే చూశాడు. మునుపటి కంటే అధికముగా కుమారుణ్ణి
ఆ తండ్రి హెచ్చించాడు. ఆ కుమారుని విషయంలో ఎంతగా దుఃఖపడినాడో తండ్రి అంతగా ఇప్పుడు సంతోషిస్తున్నాడు. మనం పుట్టినది మొదలుకొని మన చేష్టల వలన, నీచాతి నీచమైన పనుల వలన ప్రభు ఎంతగా దుఃఖపడి ఉంటాడో కానీ మనము మన పాపాల విషయమై కన్నీటితో వేడుకున్నప్పుడు ఆ దుఃఖం అంతా ఎగిరిపోయి ఉంటుంది. మీ దుఃఖము సంతోషమగును. ప్రభు దుఃఖము మన విషయమై, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను మన్నించయ్యా, నాలో నీతి లేదు, నీచమైన కుక్కనయ్యా, చచ్చిన కుక్క కంటే కంపు కొట్టేది నా జీవితం, నా మాట, నా చేష్టలు, నా చూపు, నా ప్రవర్తన, నా ఆలోచన, నా నడక సమస్తము కంపు 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 అని మనం అంటుంటే ఆయన మన విషయమై దుఃఖం ఎగిరిపోతుంది. ఆయనకి మన విషయమై ఆయన గుండె కరిగిపోతుంది. ఆయనకు మహా కనికరం మన మీద కుమ్మరిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు దేవుని కనికరాన్ని పొందుతారు. దేవుని కనికరాన్ని పొందుతారు. ప్రియమైన సహోదరులారా, పరలోక రాజ్య విషయమై తగ్గించుకునే ప్రతి వారు కూడా హెచ్చింపబడతారు. ప్రభు దగ్గర వారికి మంచి మంచి స్థానాలు దొరుకుతాయి. మారుమనసు పొందిన వారు, ప్రభువా నేనేం చేయాలి అని ప్రభు వైపు చూస్తుంటారు. సరైన మారుమనసు లేని వారు, ప్రభువా నాకేమిస్తావయ్యా, నీ వలన నాకేం దొరుకుతుంది, ఎప్పుడు జలగ మాదిరి ఇమ్ము 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 త్యా 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 అంటుంటారు. ఎవరంటే సరైన మార్పు లేని వారు. తన ప్రాణము, తన రక్తము, తన జీవితమే మన కోసం ఇస్తే మానవుడు ఇంకా ఇమ్ము ఇమ్ము, జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు పిల్లలు కలరంట. కొంతమంది జలగ అల్లుళ్ళు ఉంటారు. జలగ అల్లుడు అంటే ఓ మీ పుట్టింటికి ఓ తేపో 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 అంటారు. ఏమిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు, ఎంతో ఇచ్చింటారు అత్త వాళ్ళు, పుట్టింటి వాళ్ళు ఎంతో ఇచ్చింటారు. అయినా కూడా భార్యను పట్టుకొని ఏమిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు తేపో తేపో. వాడు జలగ అల్లుడు. జలగ ఒక మనిషిలో కాళ్ళకి దూరిందంటే దాన్ని లాగినా కూడా పోదది. జలగ అల్లులతో బరువు. మన సరిహద్దులలో మన వాళ్ళెవరికి జలగ బుద్ధి లేకుండా తొలగిపోవునుగాక. ఆమేన్. కొంతమంది విశ్వాసులు కూడా జలగ విశ్వాసులు ఉంటారు. నమ్ముకున్న వాళ్ళు జలగ బుద్ధి. ప్రభువా నేనేం చేయాలయా అనరు. ప్రభువా నాకేమిస్తావు, ప్రభువా నాకేమిస్తావు, ఎంత ఇచ్చినా కూడా నాకేమిచ్చిండు ప్రభు, నాకేం చేసిండు ప్రభు,
గాలి క్రైస్తవులు వాళ్ళు. గాలి కొట్టినప్పుడేమో చెంగున 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 ఎగురుతూ ఉంటారు. గాలి తీస్తే అనగానే నేలను హత్తుకుంటారు, మట్టిని. ఏమి ఇచ్చిన నాకు ప్రభు, ఏం చేసిన నాకు ప్రభు అంటుంటారు. ఇంకేం చేయాలి నాయన? ఆయన జీవితాన్ని మన కోసం ఇచ్చిండు, ఇంకా ఏం చేయాలా? అయినా మానవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? ఆయనే మనకు అన్ని ఇచ్చాడు. మీరైతే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు ఈ లోకంలో మీకేం కావాలో అవన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు దొరుకుతాయి. ప్రభువుకి మనం ఇష్టముగా ఉంటే మన ఇష్టం లేకుండానే మనకు కావలసినవన్నీ కూడా ప్రభు ఇస్తాడు. కేవలం అవసరతల కొరకు, లోక సంబంధమైన దీవెనల కొరకు జలగవలే ప్రభువును వెంబడించకూడదు. ప్రభువా, నేనేం చేయాలయ్యా? నీకోసం నేనేం చేయలేకపోతున్నానే? ఎంతో చేసింటారు అటువంటి వాళ్ళు, కానీ వారికి అనిపిస్తుంది నేను ప్రభువు కొరకు ఏం చేయలేకపోతున్నానే. ఆయన నా కోసము తన జీవితాన్ని ధారపోసినాడు. అద్భుతమైన పరలోకాన్ని, ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి నా కోసము రక్త మాంసములు కలిగి నా వంటి వాడైనాడు. ఆయన నా కోసం ఎంతో చేశాడు, కానీ నేను ఆయన కోసం ఏం చేయలేకపోతున్నానే. ప్రభువా, నీ కొరకు నన్ను ఎప్పుడు కరగనివ్వు, తుప్పు పట్టనీయకద్దయ్య. ఇది మారు మనసు పొందిన వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. తండ్రి ఎవరి చేత బలవంతంగా ఊడిగం చేయించుకోడండి. ప్రభువు ఎవరి దగ్గర దౌర్జన్యముగా ప్రవర్తించడు. ఆయన మనం సనుక్కుంటూ కొనుక్కుంటూ ఏదో ఇబ్బంది పడుతూ ఆయన కొరకు జీవించాల్సిన అవసరం లేదు. ఇష్టపూర్వకముగా ప్రభువుకు మనము పరిచర్య చేయాలి. జ్ఞానము కలిగిన భార్యాభర్తలు ఎవరైనా భార్య గనుక కొనుక్కుంటూ సనుక్కుంటూ శ్రీదుకుంటూ భర్తకి కుటుంబాన్ని పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఇష్టపూర్వకంగా చేస్తేనే బాగుంటుంది, కానీ గొనుక్కుంటూ గోక్కుంటూ శాపనార్థాలు పెడుతూ కర్మ కర్మ, రాత రాత, గీత గీత, కోత కోత అంటుంటారు. ఏమి లాభం? ఎంత కష్టమైనా కూడా ఇష్టపూర్వకంగా చేస్తే ప్రతికూలాలు అనుకూలంగా మారిపోతాయి. లోయలు, శ్రమగల లోయ నిరీక్షణ ద్వారముగా మారిపోయి బెరాకా లోయలోనికి నడిపిస్తుంది. అక్కడ వెలకట్టలేని ఆశీర్వాదాల కుప్పలు కుప్పలు అక్కడ ఉంటాయి. ఆకోరు లోయ, నిరీక్షణ ద్వారము, బెరాకా లోయ. ఇష్టపూర్వకముగా
పని చేస్తే. తండ్రి ఎంతో సంతోషపడుతున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికినాడయ్యా, తప్పిపోయి దొరికినాడు. మనమందరము సంతోషపడదాం. నాట్యాలు, వాయిద్యాలు, ఇంకా మొత్తం ఆ తండ్రి సరిహద్దులన్నీ బాజా భజంత్రీలు, అందరి ముఖాల్లో సంతోషము కనబడుతుంది. అందరూ ఇంకా వారం రోజులు ఆ విందులలో, పండుగలో పాల్గొన్నారు. మారుమనసు పండుగ అంటారు వాటిని. సంబరాలు చేసుకుంటున్నారు. కానీ పెద్ద కుమారుడు ఉన్నాడే, ఆ తండ్రికే పుట్టినాడు. అతను కూడా, అతను ఒక రకమైన మనిషి. అతనికి మారు మనసు అని గాని, నేనేం తప్పు చేసినా, చూడండి కొంతమంది ఇట్లా ఉంటారు. వాళ్ళు ఎప్పుడే గాని వారి పాపాలు ఒప్పుకోరు. వాళ్ళు ఏదో పెద్ద మహా నీతిమంతుల లెక్కన ఫోజులు ఇస్తూ ఉంటారు. వాళ్లకు పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకునేది, పశ్చాత్తాపం అనేది ఉండదు. ఎప్పుడూ తండ్రి దగ్గరే ఉన్నట్టుంటారు, ప్రభు దగ్గరే. కానీ వాళ్ళకి ఎప్పుడు కన్నీటితో పాపాలు ఒప్పుకునే అనుభవం ఉండదు. పాపాలు ఒప్పుకోకుండా, పాప క్షమాపణ పొందుకోకుండా, కన్నీటితో పాపాల విషయమై దుఃఖపడకపోతే వాళ్ళతో ఎప్పుడైనా ప్రమాదమే. వారు ఎప్పుడైనా తండ్రిని బాధ పెడతారు. ఈ పెద్ద కుమారుడు పొలంలో నుండి ఇంటికి వచ్చినాడు. లోపలికి రాలేదు, గేటు దగ్గరే ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. చూశాడు. ఆ పెద్ద కుమారుడికి ఒక రకమైన జలసి, మత్సరం కలిగింది. ఏమి తండ్రికి ఏం ఇట్లా చేస్తున్నాడు? నా పెళ్లి రోజు కాదు, నా పుట్టినరోజు కాదే, మరి ఎవరి కోసం నేను ఇలా సంతోషపడుతున్నాడు అని అనుకుంటూ పనివారిలో ఒకరిని అడిగాడు. బాబు ఏంటిది అని అడిగితే ఆ పనివాడు అన్నాడు, అయ్యగారండి, మీ తమ్ముడు వచ్చాడండి అంటే, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందుకు నీ తండ్రి సంబరాలు చేస్తున్నాడయ్యా అని చెప్పాడు ఆ పనివాడు. ఒక్కసారిగా అతని ముఖంలో ముఖ కవళికలు మారిపోయినాయి. కోపపడి లోపలికి వెళ్ళడానికి ససేమిరా అన్నాడు. ఎంతమంది చెప్పినా వినలేదు. చివరికి తండ్రే వచ్చాడు. పూర్వకాలం ముందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆది కాలం నుండి లోకం పుట్టింది మొదలుకొని దూరమైపోయిన మానవుణ్ణి తన వలె తన స్వరూపములో తన మహిమతో నింపుకోవడానికి ప్రేమగల దేవుడు అనేక రకాల ప్రయత్నాలు చేశాడు.
ప్రవక్తలను, అపోస్తలులను, యాజకులను, రాజులను, అన్ని రకాల ప్రజలతో ఆయన ఆత్మను పంపి ప్రజలకు ఆయన బోధించినాడు, హెచ్చరించినాడు, బతిమాలుకున్నాడు. వారిని కొట్టారు, తిట్టారు, కట్టేశారు, కొంతమందిని చంపారు. ప్రభు పేరిట రాయబారులుగా వచ్చిన వారిని వెలివేశారు, దుఃఖపెట్టారు. కానీ ఆ ప్రజలు మార్పు పొందలేదు. చివరిగా తండ్రి అనుకున్నాడు, నేనే కుమారుడిగా మనుష్యుల పోలికలోనికి కన్యక గర్భమును జన్మిస్తానని పరిశుద్ధునిగా పాప సహితునిలో నుండి పాపరహితుడు ప్రభువైన యేసుక్రీస్తు నేనే వస్తానని కుమారుడిగా ఆయన వచ్చాడు. ఆ పరలోకము నుండి వెలుపలికి అనగా భూమి మీదకి ఆయన వచ్చాడు. God has manifested in the flesh. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమైనాడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. నజరేతు వాడైన యేసుక్రీస్తు దేవుని ప్రతిబింబం, దేవుని స్వరూపం. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, సమస్తము కలగజేసిన దేవుడు, దేవుని వాక్యం అనే పేరు కలిగిన వాడు, శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి అరుదించినాడు, వెలుపలికి వచ్చినాడు. ఎందుకంటే లోపలికి దేవుని రాజ్య ప్రాంగణములోనికి లోపలికి రాని మూర్ఖులుంటారే, వాళ్ళ కోసం ఆయన వెలుపలికి వచ్చాడు. ఆ పెద్ద కుమారుడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోతే అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఆ తండ్రి వెలుపలికి వచ్చినాడు. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. హృదయమనేడి తలుపు యేసు తట్టుచున్నాడు. హృదయం అనే తలుపు వద్ద నిలబడి యేసు ప్రభు తట్టుచున్నాడు, బతిమాలుకుంటున్నాడు. మెల్లిగా నైనా హృదయం అనే తలుపులు తెరువునైనా మెల్లిగా బతిమాలుకుంటున్నాడు. దౌర్జన్యం చేయలేదు, కోపంగా మాట్లాడలేదు, బతిమాలుకుంటున్నాడు. ఆ తండ్రి కూడా అంతఃపురం నుండి దిగి వెలుపలికి వచ్చాడు. కుమారుణ్ణి, వెలుపల ఉన్న కుమారుణ్ణి బతిమాలుకుంటున్నాడు. యేసు ప్రభు చేసింది కూడా అదే. అయితే ఆ కుమారుడు, పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, అందుకతడు తన తండ్రితో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నీ ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు, ఒక గొర్రె పిల్లనైనా ఇవ్వలేదు.
తను సంతోషపడాలంట, స్నేహితులతో సంబరాలు వేసుకోవాలంట. నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక అతను వచ్చాడు. ఆఫీసర్ అతను, యవనస్తుడు, బాగా సౌండ్ పార్టీ ఉన్నవాడే. వచ్చి సద్బోధకుడా అన్నాడు. సద్బోధకుడా, గుడ్ మాస్టర్ అని మోకరించి ఆయన దగ్గర సాగిలపడి ఒక మాట అడిగాడు. నేను నిత్య జీవమునకు వారసుడును అవ్వాలంటే ఏం చేయాలయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఏ ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞల్లో చివరి 6 ఆజ్ఞలు. నీ తల్లిదండ్రులను సన్మానించుము, వ్యభిచారము చేయవద్దు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగు వారిని వారిది ఏది కూడా ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ చెప్పాడు. ఓ యువన్న, బాల్యము నుండి నేను వీటిని అనుసరించుచున్నాను, ఇంకా నాకేమి కొదువ అన్నట్టుగా అతను కొంచెం కాలర్ మీద చేయి పెట్టాడు. అంటే అతని కాలర్ మీదనే, ప్రభు దించు దించు నాయన, కాలర్ మీద చేయి పెట్టి ఎగరగాకు, నీకొకటి కొదువుగా ఉన్నది. ప్రభు అతన్ని ప్రేమించాడు. మనం సువార్తలో చూడగలం. అతను కాలర్ మీద చేయి పెడుతున్నట్టు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యి, ఇవన్నీ నేను చిన్నప్పుడే పాటిస్తున్నాను, నాకేం కొదువు అన్నట్టుగా అట కాలర్ ఎగరపోయినాడు. అయితే ప్రభు అతన్ని ప్రేమించినాడు. ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉంది నాయనా అన్నాడు. ఏంటి అంటే, నీ కలిగిన వాటిని అమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నాడు. ఎప్పుడైతే ఆస్తులను, ఐశ్వర్యాల గురించి ప్రభు చెప్పాడో, కలగా వచ్చిన వాడు కాంతిహీనముగా మారిపోయాడు. పేడముఖం పెట్టుకొని దుఃఖపడుచు, అంటే పాపాల విషయం కాదండి, లోక సంబంధమైన దుఃఖంతో వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇంకా అంటే అతను తన సంతోషాన్ని చూసుకున్నాడు కానీ తండ్రికి ఏది సంతోషము, దేవునికి సంతోషాన్ని కలిగించేది ఏది అని ఎప్పుడు అతను ఆలోచించలేదు. ఈ పెద్ద కుమారుడు కూడా అంతే. నేను తండ్రిని, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాను నేను. మరి ఎప్పుడైనా తండ్రిని సంతోషపెట్టాడా ఈ పెద్దోడు? ఇతను ఎప్పుడే గాని తండ్రిని సంతోషపరచలేదు. తండ్రికి మారు మనసు పొందిన వారు, నాలో నీతి లేదు ప్రభువా, నాలో మంచితనం లేదు ప్రభువా అని తెలుసుకున్న వారితోనే ఆయనకు సంతోషం. అందరిలో ఆయన సంతోషపడతాడా? తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు ఆయన సంతోషపడతాడు, ఆనందపడతాడు. మనం అనుకుంటే ఎట్లా, నేనేం తప్పు చేయలేదు. చాలా మంది అట్లా ఉంటారు. నేనేం పొరపాటు చేయలేదు, నేనేం తప్పు మాట్లాడలేదు, నేను మహా నీతిమంతుణ్ణి, నాలాగా మంచివాడు ఈ జిల్లాలో ఉండడు,
ఎవరుంటారు నాలాంటి మహా బుద్ధిమంతులు అనుకుంటుంటారు. కానీ వాళ్ళ జీవితాలు వారికి మసకబారిపోయినాయి గనుక, మనస్సాక్షి మొద్దుబారింది గనుక, వారి హృదయము వారి మనస్సు చురుకుగా లేదు గనుక వారు భ్రమపడుతూ ఉన్నారు. దేవుడు ఒక మనిషి దోషాలు కనిపెడితే ఎవ్వరే గాని ఒక్కరు మిగలరు ఆయన సన్నిధిలో. దేవుడు అనేకమైన మన దోషాలన్నీ పూర్తిగా మరిచిపోయినాడు. యేసుక్రీస్తులో మానవుని శాప పాప దోషములను తండ్రి కొట్టివేశాడు, మరచిపోయినాడు. ఆ పెద్ద కుమారుడు అంటున్నాడు, ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూనూ మీరలేదే. ఒక గొర్రెపిల్లనైనా నాకు ఇచ్చినావు అంటే ఎవరే పిచ్చోడా? ఒక గొర్రెపిల్ల ఏందిరా? 100 గొర్రెలు 100 పొట్టేలు నువ్వు కోసుకొని తింటే నేను వద్దంటానా? మరలా తమ్ముడి మీద పెడుతున్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు, అంటే ఆ కుమారుడు ఆ కుమారుని చూపిస్తున్నాడు తమ్ముణ్ణి. ఈ నీ కుమారుడు అంటున్నాడు, నా తమ్ముడు అనలేదు అతను. అంటే మారుమనసు పొందిన వాళ్ళు వేరే, పొందని వాళ్ళు వేరే జాతి. అక్కడ యోసేపు మిగిలిన వాళ్ళ అన్నలతో అంటాడు, నా తండ్రి మీ తండ్రి అంటాడు. నా తండ్రి మీ తండ్రి. యేసు ప్రభు కూడా నా తండ్రి మీ తండ్రి అంటాడు. అంటే మారు మనసు పొందిన వాళ్ళు ఒక గుంపు, పొందని వాళ్ళు ఒక గుంపు. ఈ మారు మనసు పొందని ఈ పెద్ద కుమారుడు అంటున్నాడు, ఈ నీ కుమారుడు అంటున్నాడు. తండ్రి ఏమో అందరినీ సమానంగా చూస్తున్నాడు. నీ తమ్ముడు నీ తమ్ముడు అని తండ్రి పలుకుతుంటే, పెద్ద కుమారుడు నీ కుమారుడు. పనివాడు కూడా అంటున్నాడు, నీ తమ్ముడు వచ్చాడయ్యా పెద్దబాబు అంటున్నాడు. కానీ పెద్దబాబు అంటున్నాడు, ఈ నీ కుమారుడు. అంటే తనకు ఏమి అతను కానట్టు అతను మాట్లాడుతున్నాడు. తనకు తన తమ్ముడికి భేదాన్ని, అగాధాన్ని అతను పెడుతున్నాడు. ఇదిగో నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. కానీ చిన్న కుమారుడు తండ్రి ఆస్తి అనలేదు. తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమును నాకు ఇమ్ము అన్నాడు. అంటే తనకు వచ్చే భాగాన్ని తనకు ఇమ్మని చిన్న కుమారుడు పలికాడు. కానీ పెద్ద కుమారుడు ఏమంటున్నాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. తండ్రి ఆస్తిని వేశ్యలతో తినివేసినాడు. మామూలుగా పిల్లలకి తల్లిదండ్రుల యొక్క వాళ్ళ సంపాదన, ఆస్తి ఎవరైనా వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పంచిపెడతారు. ఆ పిల్లలు ఎటువంటి వారైనా వాళ్ళకు పంచాల్సిందే, వాళ్ళకు రావాల్సిన భాగం. అది ఎక్కడైనా చట్టము, అది ఒక పద్ధతి, ఆనవాయితీ. కానీ అది తండ్రిది ఎలా అవుతుంది?
కుమారునికి ఇచ్చిన తర్వాత అది కుమారుందే గాని తండ్రిది ఎలా అవుతుంది? ఈ పెద్ద కుమారునికి లెక్కలు కూడా, ఈ చట్టాలు కూడా సరిగా తెలియనట్టుంది. చిన్న కుమారుడు జ్ఞానం కలిగిన వాడు, నాకు నీ వాటా వద్దు తండ్రి. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, పిల్లలకి పంచుతారు, వాళ్ళ కోసం కొంత ఉంచుకుంటారు. పిల్లలకి చెరి 40 ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి ఆసరాగా ఉండటానికి 10 భాగం వారి వైపు ఉంచుకుంటారు. అది ఎవరికి ఇష్టమైతే వారికి ఇస్తారు, అది వారికి చెందింది. కానీ చిన్న కుమారుడు తండ్రి 10 భాగం అడగలేదు, అలాగే వాళ్ళ అన్నయ్య భాగం అడగలేదు. నాకు వచ్చే భాగాన్ని ఇమ్ము అన్నాడు. న్యాయమే కదండి. న్యాయంగానే అడిగాడు. నాకేం అన్నది తీసుకొని నాకు అంతా అనలేదు. నాకు ఏమైతే వస్తుందో అది నాకు ఇయ్యి నాయన అన్నాడు. తన ఆస్తి, తనకు వచ్చే వాటా, దాన్ని మరి పాడు చేసుకున్నాడు. కానీ పశ్చాత్తాపంతో మరలా వస్తే ఏమైందంటే పోగొట్టుకున్నదంతా మరలా తండ్రి దగ్గర రెడీగా ఉంది. చూడండి, మనము ఏమైతే పోగొట్టుకుంటామో, అయ్యో నేను ఎంతో పోగొట్టుకున్నాను, ఎంతో జీవితాన్ని పాడు చేసుకున్నాను, నష్టపరుచుకున్నాను, వేస్ట్ అయిపోయింది, నా బ్రతుకంతా వ్యర్థం చేసుకున్నాను, నా వయస్సు అంతా వేస్ట్ అయిపోయింది, అయ్యో అని బాధపడాల్సిన పని లేదు. క్రీస్తునందు కోల్పోయిన సంవత్సరముల పంటను ప్రభువు మరలా మనకిస్తాడు. కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన సంవత్సరాలు మొత్తం మరలా ఎవడను క్రీస్తు నుండి ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. దేవుడు సంవత్సరములు జరుగుచుండగా మన జీవితాలను, మన సరిహద్దులను నూతన పరుస్తాడు, నవనూతన పరుస్తాడండి. ఏమైతే మనం కోల్పోయినాం అనుకుంటున్నామో అంతకు 100 మనకు ఇస్తాడాయన. అయ్యో నా బుద్ధిహీనత వలన, నా మూర్ఖత్వం వలన, నా నీచమైన బ్రతుకు వలన ఎంతో పోగొట్టుకున్నాను అనుకుంటుంటారు. మంచిదే, కానీ క్రీస్తులో మనం ఏమీ పోగొట్టుకోలేదు. తిరిగి మునుపటి కంటే అధికమైన మహిమ, అధికమైన ఆశీర్వాదాన్ని మారు మనసు పొందిన వాడికి ప్రభు సిద్ధపరిచినాడు. నువ్వేమీ పోగొట్టుకోలేదు నాయనా, నువ్వు నా దగ్గరికి వచ్చావు, మారు మనసు పొందావు, పశ్చాత్తాపపడ్డావు కాబట్టి నువ్వు ఏమీ కోల్పోలేదు. నీవు ఇదిగో 100 నీ కోసము స్వాస్థ్యము దాచిపెట్టాను. మారు మనసు పొందిన వారి కోసం దేవుడు సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఈ విషయము, ఈ లెక్కలు, ఈ భాగాలు, ఈ ఆశీర్వాదాలు ఈ మార్పు లేని పెద్ద కుమారుడికి తెలియదు. ఎందో నీ ఆస్తి అంటున్నాడు. నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు. ఆ చిన్నవాడికి వాడికి వచ్చే ఆస్తిని వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. దాన్ని ఒకవేళ నష్టపరుచుకున్నాడు. కానీ క్రీస్తులో నష్టం అనేది లేదు, పోగొట్టుకునేది ఏమి లేదు. మరలా వస్తుంది, 100 వస్తుంది. అతనికి
శ్రేష్టమైన స్వాస్థ్యాలు దొరుకుతాయి. అతను అన్నయ్యకు అన్యాయం చేయలేదు, తండ్రికి అన్యాయం చేయలేదు. పూర్తిగా తనదే పూర్తిగా ముగించుకొని వచ్చాడు. అంతా నాకి వేసినట్లుగా నాకి వేశాడు. కానీ ఆ కుమారుడు మార్పు పొంది వస్తే ఆ కుమారుని తండ్రి హక్కును చేర్చుకున్నాడు. ఇతనికి పెద్ద కుమారుడికి మార్పు లేదు గనుక కడుపులో మంట. అక్కడ చూశారా, పనివారిని ఉదయము 6కి, 9కి, 12కు, 3 గంటలకి, 5 గంటలకి ద్రాక్ష తోట యజమాని పనివారిని పిలుచుకొని వెళ్ళాడు 4-5 దఫాలుగా. 5 గంటలకు కూడా కొంతమంది వచ్చారు. ఏమయ్యా మీరు ఇక్కడే ఉన్నారా అంటే, అయ్యా పొద్దునుండి మమ్మల్ని ఎవరైనా పనికి పిలుస్తారని చూస్తున్నామయ్యా, మమ్మల్ని ఎవరు చేర్చుకోలేదయ్యా, మిమ్మల్ని ఎవరు చేర్చుకోలేదా? అయ్యయ్యో, సరే పదండి, ఏమి న్యాయమో, మీకు 1 గంట సమయం ఉన్నా కూడా మీకు ఏమి న్యాయమో నాకు అది నేను మీకు ఇస్తాను, పదండి అన్నాడు. మిగిలిన వాళ్ళు 1 దేనారానికి వడబడినారు. మాకు 1 దేనారం ఇస్తే మేము వస్తాం, లేకుంటే రామన్నారు. కానీ 5 గంటలకు వెళ్ళిన వాళ్ళు ఏమీ అడగలేదు, ఎంత ఇస్తావనలేదు, ఏమి న్యాయమో అది ఇస్తాను పదండి అంటే ఆ యజమాని మాటకు లోబడి వెళ్ళిపోయారు. కానీ ఆ 1 గంట సేపు ఎట్లా వేశారంటే, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, మనస్ఫూర్తిగా కన్నీళ్లమయమై, ఈయన ఎవరో మంచోడయ్యా, మహానుభావుడు, దయగలవాడు యజమాని, ఈ పెద్ద ఆయన చాలా మంచోడు అయ్యా, మీ పాదాలకు వందనాలయ్యా అనుకుంటూ వాళ్ళు కృతజ్ఞతతో ఇష్టపూర్వకంగా పనిచేశారండి. 1 గంట సేపు చేసిన ఎంతో ఇష్టపూర్వకంగా చేశారు. అది ఆ యజమానుడు గమనించాడు. 6 గంటలైంది, ఇంకా అందరికీ ఆ రోజు కూలి ఇమ్మని చెప్పాడు. పొద్దున వచ్చారే, పగుల నుండి చేస్తున్నారే ఎండకి, వాళ్ళు అనుకున్నారు, వీళ్ళని పోల్చుకున్నారు 5 గంటలకు వచ్చిన వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకంటే మాకు ఎక్కువ కూలి వస్తుంది అనుకున్నారు. కానీ తీరా కూలి చూస్తే అందరికీ 1 దేనారం. ఆ రోజుల్లో 1 దేనారం అంటే ఈ రోజున ఒక బేల్దారికి ఇచ్చే కూలి 600, 700. 1 దేనారం అంటే 700, 600. కానీ అందరికీ 600 వచ్చింది. అది చూసుకొని పొద్దు నుండి పని చేసే వాళ్ళకి కొనుక్కుంటా పొద్దున్న చూసుకుంటా, ఏంది ఇంకా పొద్దు రాలేదే సూర్యుడు, ఏందో టైం పాస్ కాలేదే, ఊరకు అనవసరంగా పొద్దు చూసుకోవడం, అటు పోవడం, ఇటు పోవడం, బాత్రూమ్ పోవడం, నీళ్లు తాగడం, వ్యవహారం పెట్టుకోవడం, పని చేయలే, వాళ్ళు ఏం చేయలే. ఎప్పుడెప్పుడు పొద్దు ఊగుతుందా, జీతం ఇస్తారా అని ఇదే పట్టింది. కానీ వాళ్ళకి పని మీద లేదు, వాళ్ళకి మనస్సు. వాళ్లకు కడుపులో మంట. అడిగారు, ఏమయ్యా, పగలంతా ఎండబాధ సహించిన మమ్మల్ని 1 గంట వచ్చి పనిచేసిన వీరితో సమానంగా చేసినవి, ఇది నీకు న్యాయమా అన్నారు. ఆ పెద్ద అన్నాడు, బాబు,
మీరు నా దగ్గర ఎంత కూలారు? కూలికి 1 దేనారము కదా. మరి నేను చెప్పింది మీకు ఇచ్చానా లేదా? మీరే కదా అంత ఇస్తే నేను వస్తామన్నది. మీరు అడిగింది నేను మీకు ఇచ్చాను. అవును, నా సొమ్మయ్యా, నా సొమ్ముతో నేను ఏమైనా చేసుకుంటా. నేను మంచివాడినందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని అడిగాడు. ఇతరులను మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. వాళ్ళకంటే నాకు ఎక్కువ వస్తుంది, వాళ్ళని అట్లా చేసినాడు, నన్ను ఇట్లా చేసినాడు అని అనుకోకూడదు. ఎప్పుడు మనం ఇతరులను చూసుకొని మనస్సును పాడు చేసుకోకూడదు. చిన్న కుమారుడితో, తమ్ముడితో అతనికి ఏం పని? తండ్రి ఇష్టం అదే. అక్కడ తండ్రి యజమాని, ఆయనే సర్వాధికారి. తండ్రి ఎలా ప్రవర్తిస్తే పిల్లలు కూడా దానికి ఓకే చెప్పాలి, కానీ ఆయన ఏం తప్పు చేయలేదే. చిన్న కుమారుడు విషయంలో ఆయన న్యాయముగానే ప్రవర్తించాడు. కానీ పెద్ద కుమారుడికి ఆ విషయం నచ్చలేదు. అతనికి కడుపులో మంటగా ఉంది. చూడండి, ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకోకూడదు. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు. సుంకరి, ఒకతను పరిసయ్యుడు. పరిసయ్యుడు ఈ పెద్ద కుమారుని లాంటి వాడే. సుంకరి చిన్న కుమారుని లాంటి వాడే. పరిసయ్యుడు ముందు, ఉండరా బాబు, నేను చేస్తా ప్రార్థన అన్నాడు. మోకరించండి అన్నాడు, గట్టిగా అంటున్నాడు. మోకరించండి అన్నాడు గట్టిగా. పాపం అందరూ మోకరించారు. ప్రార్థన చేశాడు, దీర్ఘ ప్రార్థన చేశాడు. తన పాపాలు అక్కడ ఒప్పుకోలేదు, కానీ తన గురించి సొంత డబ్బా తను ఏమేం చేశాడో మొత్తం, అంటే నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, కానీ తన పాపాల గురించి చెప్పలేదు. అంటే దేవుడి దగ్గర తనేదో మంచివాడిని, చాలా నీతిమంతుని, బుద్ధిమంతుని అన్నట్టుగా తన గురించి చెప్పుకుంటున్నాడు. అప్పుడు సరే, అతను ఇంకా ఆమె అన్నాడు. సుంకరి ఆకాశం వైపు కనులెత్తుటకైన ధైర్యం చాలక కన్నీటితో నేల మీద పడిపోయి, అయ్యా పాపిని నన్ను కరుణించయ్యా అన్నాడు. ఒకే మాట. దేవుడు వీళ్ళ ఇద్దరి ప్రార్థనలు విన్నాను, అయితే నా దృష్టిలో సుంకరిని నీతిమంతుడు అన్నాడు. పరిసయ్యునికి కడుపు మండింది. ఏందయ్యా, నేను అరగంట చేశాను కదా ప్రార్థన, ఆడు 1 లైనిగా చేసింది ఎట్లది? నేను అరగంట, కొంతమంది పిల్లలు 10 స్టావులు రాస్తారు, కానీ వాడికి 10 మార్కులు వస్తాయి. కొంతమంది 2 స్టావులు రాస్తారు, వాళ్ళకి 100కి 100 మార్కులు వస్తాయి. శబ్దంతా ఎందుకు? 10 స్టావులు రాస్తే నాణ్యమైన జవాబులు రాయాలి, 2 స్టావులైన. ఈ చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, పరిసయ్యుడు, సుంకరి, వాళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి.
చిన్న కుమారుడికి పెద్ద కుమారుడు కూడా అంత తేడా ఉంది. ప్రియమైన సహోదరులారా, పెద్ద కుమారుడు మార్పు లేనివాడు, పరిచయుని లాంటివాడు, శాస్త్రులు లాంటివాడు. తన తమ్ముడికి ఇవ్వబడిన ఆధిక్యతను అతను జీర్ణించుకోలేకపోయాడు. అతనికి మత్సరం కలిగింది. ఈ విషయాలను రేపటి దినమున ఇంకా ముందుకు తీసుకుని వెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆదివారమున మీ మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. పెద్ద కుమారుని లక్షణాలు మాలో ఎక్కడైనా ఉన్నాయేమోనైనా తీసివేయినైనా చిన్న కుమారుని వలె మేము ఎప్పుడూ ఉండాలయ్యా. మార్పు కలిగి పశ్చాత్తాపంతో తగ్గించుకొని, కన్నీటితో నీతి లేదయ్యా, మంచితనం లేదయ్యా, నాలో ఏ జ్ఞానము లేదయ్యా అని మీ కనికరానికి, మీ దయను కోరుకుని తగ్గింపును మాకు సదా దయచేయండి. పెద్ద కుమారుని వలె ఏదో నేను మంచివాడిని, నీతిమంతునని గర్వం, అహం మాలో లేకుండా మాకు సహాయం చేయనైనా. తండ్రి, మీకు వందనాలు. నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నామయ్యా. ఆమేన్.